హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త, పాన్ కార్డు ఉన్న వారందరికీ కూడా కేంద్రం కొత్త రూల్స్ అంటూ ఇప్పుడిప్పుడే పాన్ కార్డుకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రభుత్వం నుంచి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటనేది వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక దేశంలో ఏవైనా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించాలంటే పాన్ కార్డు అనేది తప్పనిసరి అని చెప్పుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ తెరవటం దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ వరకు ప్రతి పనికి ఈ కార్డు అవసరమే. దీంతో పాన్ కార్డులో ఏమైనా మార్పులు చేస్తే దేశంలోనే ప్రజలందరిపై ప్రభావితం చూపిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వీటిల్లో కీలక మార్పులు చేసింది. ప్రస్తుతం ఉన్న కొన్ని నిబంధనల్లో సడలింపులు ఇవ్వగా మరికొన్ని రూల్స్ను కఠినతరం చేసింది. ఆదాయ పన్ను నిబంధనలు 2026 ప్రకారం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. పాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండాల్సిన అవసరమైతే ఉంది. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ నిబంధనల ప్రకారం కొన్ని ట్రాన్సాక్షన్లకు పాన్ అందించాల్సిన అవసరమైతే లేదు. మరికొన్ని లావాదేవీలకు మాత్రం తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. నగదు డిపాజిట్లు, ఆస్తులు కొనుగోలు, అమ్మకాలు, హోటల్ చెల్లింపులు, బీమా ప్రీమియాలతో పాటు 8 ప్రధాన లావాదేవీలకు సంబంధించి నిబంధనలను మార్చారు. ఇప్పటి వరకు 50,000 కంటే ఎక్కువ బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే పాను అందించాల్సి వచ్చేది. ఇప్పుడు దానిని తొలగించారు. ఇక నుంచి సంవత్సరానికి 10 లక్షల కంటే ఎక్కువ విత్డ్రా చేయాలంటే పాన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఆస్తి కొనుగోలు, అమ్మకంకు సంబంధించి పాను పరిమితి 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంచారు. ఇక ఆస్తి లావాదేవీల పరిమితి 30 లక్షల నుంచి 45 లక్షలకు పెంచారు. ఈ పరిమితులకు మించి చేసే నగదు లావాదేవీలకు మాత్రమే పాన్ అందించాల్సి ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్కు సంబంధించి 5 లక్షలు దాటిన ప్రీమియాలకు పాన్ కార్డు ఇవ్వాలి. పాన్ కార్డు లేని వారికి 2.5 లక్షల ప్రీమియం దాటితే కంపెనీలు ఐటీ శాఖకు సమాచారం అందించాలి. ఇక స్టాంప్ పేపర్ కొనుగోళ్లకు సంబంధించి పాను ఉన్నవారికి 2 లక్షల పరిమితి ఉండగా లేని వారికి 1 లక్షగా ఉంది. ఇక హోటల్స్, బ్యాంకెట్ హాల్, ఈవెంట్ల చెల్లింపుల కోసం పరిమితిని 1 లక్షకు పెంచారు. విదేశీ ప్రయాణ ఖర్చులు, విదేశీ కరెన్సీ కొనుగోళ్లు 2 లక్షలు దాటితే పాన్ అందించాలి. పాన్ కార్డు లేని వారి కోసం ఫారం 16 స్థానంలో ఫారం 97 ప్రవేశపెట్టారు. అయితే 45 లక్షలకు మించి ఆస్తి లావాదేవీలకు పాన్ పనిచేయదు. ఈ విధంగా కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలకు సంబంధించి పాన్ కార్డుపై కేంద్ర ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసినట్లుగా తెలుస్తుంది.